హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం OnePlus Ace 5 అలాగే Ace 5 Pro ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది అనమాట. అంటే నిన్ననే లాంచ్ చేశారు. ఫస్ట్ ఈ రెండు మొబైల్స్కి సేమ్ స్పెక్స్ ఉంటాయిగా, అవైతే ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. ఈ రెండు మొబైల్స్లో కూడా డిస్ప్లే సేమ్ ఉంటుంది అనమాట. దీంట్లో చూసుకున్నట్టయితే 6.78 ఇంచెస్ 80 LTPO OLED డిస్ప్లే ఉంటుంది. ఇది ఫ్లాట్ డిస్ప్లే అనమాట. ఇదంటే బాయ్ X2 డిస్ప్లేతో అయితే రావడం జరుగుతుంది. 1.5K రిజల్యూషన్ ఉంటుంది. అలాగే ఇది ఏంటంటే 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే దీనికి P2 డిస్ప్లే చిప్ని అయితే యూజ్ చేశారు. 1600 నిట్స్ వచ్చేసిందంటే HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 4500 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ఈ రెండింటిలో కూడా సేమ్ అనమాట. ఇక ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్న UFS 4.0 స్టోరేజ్తో అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక ఇప్పుడు మనం కెమెరా సెటప్ చూసుకున్నా కూడా సేమ్ ఉంటుంది అనమాట రెండు మొబైల్స్లో కూడా. ఇక్కడ ఏంటంటే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే ఏంటంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX906 సెన్సార్ ఉంటుంది, విత్ OS తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సోనీ IMX355 సెన్సార్తో వస్తుంది. ఓకేనా. 2 మెగాపిక్సెల్ అయితే మైక్రో సెన్సార్తో వస్తుంది. అడిషనల్ ఫీచర్స్ కూడా రెండిట్లో సేమ్ ఉంటాయి అనమాట. Android 15తో వస్తుంది. అలాగే కలర్ వాయిస్ 15తో వస్తుంది. అలాగే ఇది ఏంటంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. IR బ్లాస్టర్ ఉంటుంది. IP65 రేటింగ్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ Wi-Fi 7కి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4కి సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్ కూడా దీనికి ఉందన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిఫరెన్సెస్ ఏంటో ఒకసారి ఇప్పుడైతే మనం చూద్దాం. డిఫరెన్సెస్ ఇక ఫస్ట్ OnePlus Ace 5 చూసుకున్నట్టయితే ఈ డిఫరెన్స్ చూసుకున్నట్టయితే ఏంటంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇక బ్యాటరీ చూసుకున్నట్లయితే ఏంటంటే 6415 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 80 వాట్స్ ఛార్జింగ్ అయితే ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఏంటంటే థిక్నెస్ కూడా మీరు గమనించండి. ఇక్కడ ఏంటంటే 8.02 mm థిక్నెస్ ఉంటుంది. 206 గ్రామ్స్ వచ్చేసి ఏంటంటే బ్లాక్ అండ్ పర్పుల్ ఉంటుంది. 225 గ్రామ్స్ చూసుకున్నట్లయితే సిరామిక్ ఉంటుంది అనమాట. ఇక Ace 5 Proలో చూసుకున్నట్లయితే ఇక్కడ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ ఉంటుంది. ఇక్కడ మనం థిక్నెస్ చూసుకున్నట్లయితే 8.14 mm థిక్నెస్ ఉంటుంది. 203 గ్రామ్స్ వచ్చేసి ఏంటంటే పర్పుల్ అండ్ బ్లాక్ ఉంటుంది అనమాట. ఇక సిరామిక్ చూసుకున్నట్లయితే 217 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటుంది అనమాట. ఇక బ్యాటరీ చూసుకుంటే ఏంటంటే 6100 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది వచ్చేసి 100 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. అలాగే ఇది ఏంటంటే డ్యూయల్ సెల్ బ్యాటరీతో అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం OnePlus Ace 5 దీనికి సంబంధించిన ప్రైజెస్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఓకేనా. ఇక్కడ ఏంటంటే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 26,800 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 29,100 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 32,600 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 35,000 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 40,900 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి ఇప్పుడు మీరు చెక్ చేయండి. OnePlus Ace 5 Pro దీనికి సంబంధించిన ఇప్పుడు ప్రైజెస్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 39,700 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 43,200 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 46,800 రూపాయలు పెట్టారు. 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 49,100 రూపాయలు పెట్టారు. 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 54,900 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.